హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చరణ్. యా, ఈరోజు మనం అందరూ బాగున్నారా? ఎస్, వచ్చేసాను. ఈరోజు మంచి కంటెంట్, మంచి టాపిక్. ఎస్, ఇంకా మనకు ఇండియా క్రికెట్లోకి మనకు ఆల్మోస్ట్ ఇండియా మ్యాచెస్ అన్ని మనం ఈ ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ. ఎస్, ఇట్ వాస్ గుడ్ మూవ్, గుడ్ విన్. ఇంకా నెక్స్ట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి మన 2000 అంటే ఇప్పుడున్న జనరేషన్ రీసెంట్గా ఒక 10 years బ్యాక్ నుంచి అంటే 2025 2015 నుంచి కొంతమంది 2000 నుంచి 2010 నుంచి. కానీ ఎప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది? ఎస్, దాని గురించి ఓవర్ వ్యూ గురించి చెప్పుకుందాం. అసలు ఐపీఎల్ వల్ల యూజ్ అయింది ఇండియా క్రికెట్కి, దానివల్ల యంగ్ క్రికెటర్స్ ప్రొడ్యూస్ అవుతారు, దానివల్ల ఇండియా క్రికెట్కి మనీ ఎలా వస్తుంది, అసలు దానివల్ల కార్పొరేట్ కంపెనీస్, ఎంఎన్సీస్, అసలు మొత్తం ఈ హంగామా అసలు ఎలా స్టార్ట్ అయింది, ఓవర్ వ్యూ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే March 22 నుంచి ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు ఆ మ్యాచ్ ప్రివ్యూ మాట్లాడుకుందాం. ఎంటైర్ ఈ ప్రాసెస్ గురించి ఒకసారి ఈ వీడియో జస్ట్ ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనందరూ తెలుసు. అంటే ఒక ఇండియాలో కొన్ని కార్పొరేట్ కంపెనీస్, ఒక సిటీస్, మేజర్ సిటీస్, అంటే ఒక బీసీసీ అనేది బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఫర్ కంట్రోల్ ఇన్ ఇండియా, అది ఒక సంస్థ. యాక్చువల్గా బీసీసీ అనేది ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఇండియా క్రికెట్ నడిపించే సంస్థ. ఒక అది గవర్నమెంట్ సంస్థ కాదు, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. ప్లస్ అదేంటంటే ఇండియా క్రికెట్, అదేంటంటే జస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కాకుండా ఇది ఒక లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో దీన్ని సెట్ చేశారు. యాక్చువల్గా దీని ప్రాసెస్ ఏంటంటే 2008 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ దీనికి ఆర్గనైజర్ వచ్చి లలిత్ మోడీ. ఈ మోడీ అంటే మీరు మోడీ ఫ్యామిలీ కాదు, ఇతను ఇంకో లలిత్ మోడీ. మీ గూగుల్ సెర్చ్ చేసుకోండి సార్, లలిత్ మోడీ అని వస్తుంది. అతను యాక్చువల్గా ఈ ఐడియా తెచ్చింది అతనే. అంటే ఇండియాలో ఒక విదేశీ ఫారెన్ క్రికెటర్స్ ఒక నలుగురిని, టీంలో 11 players ఒక నలుగురిని వాళ్ళు తెచ్చుకొని మిగతా ప్లేయర్స్ అని ఇండియా ప్లేయర్స్ పెట్టుకొని ఒక కాన్సెప్ట్, ఇది ఒక డిఫరెంట్ డ్రెస్, యూనిఫామ్స్, చీరగల్స్, కార్పొరేట్ కంపెనీస్, అడ్వర్టైజ్మెంట్లు. అంటే ఒకసారి అసలు ఎలాగా ఏంది అంటే మనకు అసలు ఫస్ట్ ఒక మేజర్ ముంబై, హైదరాబాద్, చెన్నై, అంటే ఆ సిటీస్లోని ఇచ్చి ఒక కార్పొరేట్ ఎంఎన్సీస్ వాళ్ళు ఒక అంటే వీటికి ఏంటంటే ఐపీఎల్ రూల్స్ ఏంటంటే, బీసీసీ ఏంటంటే ప్రతి టీంకి, ప్రతి ఫ్రాంచైజీకి ఒక 100 కోట్లు బడ్జెట్. అంటే 100 కోట్లోనే వాళ్ళు టీం ప్లేయర్స్ని కొనుక్కోవాలి. 100 కోట్లోనే ఒక్కొక్క టీం, పంజాబ్, ఢిల్లీ, కోల్కతా, రాజస్థాన్, ఒక టీము 100 కోట్లు పెట్టి వాళ్ళు ఉన్న ప్లేయింగ్ ఎలెవెన్స్లో ఒక 25 మంది కొనొచ్చు, లేదంటే ఒక 20 మంది ప్లేయర్స్ వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళలోనే మనకు ఈ విధంగా అసలు ఐపీఎల్ 2008 ఫస్ట్ మ్యాచ్ కోల్కతా అండ్ బెంగళూరు టీం. అప్పుడు రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, అప్పుడు సౌరవ్ గంగూలీ, అంటే అప్పుడు ఉన్న క్రికెటర్స్ ఆడేవాళ్ళు. అంటే మన ప్రీవియస్ ఓల్డ్ క్రికెటర్స్, వాళ్ళతోనే స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ గేమ్. ప్లస్ అప్పుడు అంటే డెస్టినీ చూడండి, నేను ఈ వీడియో చేసేటానికి ఈ ఇయర్ 2008 స్టార్టింగ్ ఇయర్లో బెంగళూరు కోల్కతా జరిగింది. ఇప్పుడు కోల్కతా బెంగళూరు March 2nd 22nd ఈ సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. డెస్టినీ. నేను ఈ ఇయర్ నేను కూడా యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేశాను. బట్ క్రికెట్ ఈ టీం ఏంటంటే మనం ఒకసారి ఓవర్ చూద్దాం. ఐపీఎల్ ఇంకా ఇదేంటే T20 ఫార్మేట్లో జరుగుతుంది మనకి ఐపీఎల్ అనేది. T20 క్రికెట్ లీగ్ అంటే వాళ్ళు తెలుసుకుంటారని T20 ఫార్మేటే. డిఫరెంట్ సిటీస్ నుంచి ఒక టీము, ఒక 8 teams, ఇప్పుడు 10 teams అయ్యాయి. ఇంతకుముందు 8 teams పార్టిసిపేట్ చేసేవి. మనకు దీంట్లో విదేశీ క్రికెటర్లు టీంలో ప్లేయింగ్ 11లో నలుగురు మాత్రమే ఉండాలా, మిగతా అందరూ ఇండియన్ క్రికెటర్స్ ఉండాలా. ఇంకా ప్రతి మేజర్ సిటీస్ నుంచి ఒక 100 కోట్లు బడ్జెట్ పెట్టుకొని ప్రతి టీం కొనుక్కుంటారు. ప్లస్ వాళ్ళు ఇండియన్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళందరూ టాప్ ఎంఎన్సీ వాళ్ళు. అసలు దీనివల్ల ఇండియా క్రికెట్కి ఏంది నష్టమా లాభం అంటే, ఎస్, దీనివల్ల ఇండియా క్రికెట్కి యంగ్ క్రికెటర్స్ వస్తారు, అప్కమింగ్ యంగ్ జనరేషన్ టాలెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్లస్ కార్పొరేట్ కంపెనీస్ ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ అవుద్ది, మనీ. అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఎలా ఒక ఎస్ఆర్హెచ్ మ్యాచ్, హైదరాబాద్ మ్యాచ్, ముంబై మ్యాచ్ ఉంది. ముంబై మ్యాచ్ ఓనర్ ఎవరు? అంబానీ. ఎస్ఆర్హెచ్ ఓనర్ ఎవరు?
ఈ కావ్యామరన్ ఎవరు వీళ్ళు తమిళ్ వాళ్ళు, కానీ ఓనర్ వాళ్ళే. ప్లస్ వీళ్ళు ఎలా చేస్తారంటే గ్రౌండ్లో గ్రౌండ్లోకి వచ్చే స్టేడియంస్కి టికెటింగ్, ప్లస్ ఆ గ్రౌండ్ మధ్యలో పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుంటారు. ప్లస్ వాళ్ళు క్రికెటర్స్ వేసుకున్న డ్రెస్సెస్ ఉంటాయి ఇక్కడ ముందు ఒక్కొక్క ఏదో బ్రాండ్, ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ బ్రాండ్, అదొక లోగో. అండ్ అదొక ఇన్కమ్ వాళ్ళకి, అంటే స్టేడియంకి వచ్చే టికెట్లు ఇవన్నీ వాళ్ళకే వస్తాయి, ఫ్రాంచైజీ వాళ్ళకి. వాళ్ళు అంటే బీసీసీఐ ఏంటంటే వాళ్ళు బీసీసీఐ వాళ్ళు కొద్దిగా ఇస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వచ్చే అడ్వర్టైజ్మెంట్లు, టీవీ అడ్వర్టైజ్మెంట్లు, ప్లస్ ఇప్పుడు జియో స్టార్ ఉంది యాప్, అంటే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇన్ని కోట్లు పెట్టి ఆ మొత్తం ఆ సీజన్ మొత్తం ఆ షెడ్యూల్ జరిగే మ్యాచెస్ అన్ని వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళే టెలికాస్ట్ చేస్తారు, జియో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు. ప్లస్ ఇది విదేశాల్లో మన ఇండియా మ్యాచెస్, మన ఐపీఎల్ అంటే ఇండియా కూడా కదా, మిగతా దేశాల్లో చూస్తారు. అక్కడ వేరే ఛానల్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు చూస్తారు. అక్కడ వాళ్ళు కూడా టెలికాస్ట్ కోసం వాళ్ళు మ్యాచెస్ చూడడానికి హక్కులు వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా తీసుకుంటారు. అట్టా మొత్తం ఇండియాని ఒక ఎంటైర్ ఇన్కమ్ అనేది వస్తుంది, ఎట్టైనా వస్తుంది ఇన్కమ్ అనేది కోట్లలో. ఇది చిన్న బిజినెస్ కాదు యాక్చువల్గా. ప్లస్ ఇంకా మీకు దీనివల్ల యంగ్ క్రికెటర్స్ టాలెంట్ ఖచ్చితంగా నేషనల్ క్రికెటర్స్ అయితే ఈ అప్కమింగ్ యంగ్ టాలెంట్ ఖచ్చితంగా దీనివల్ల చాలా ఇండియా క్రికెట్ కూడా ఒక యువ టాలెంట్. మన మారుమూల గ్రామాల్లో కూడా క్రికెటర్స్ ఇప్పుడిప్పుడే ఈ T20 ఫార్మేట్ తగినట్టుగా ఆల్రౌండర్స్ మనకు ప్రొడ్యూస్ అవుతున్నారు. ఇంకా మనకు తెలుసు ఈ ఐపీఎల్ ఈసారి ఓవరాల్ అయితే రెవెన్యూ అయితే బాగానే ఉంది ఇండియా క్రికెట్. బీసీసీఐ ఏంటంటే ఈ విధంగా ప్లాన్ చేసి, అసలు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆ విదేశీ ఫారిన్ క్రికెటర్స్ ఎవరు మనీ ఇస్తారంటే అది కూడా బీసీసీఐ చేస్తుంది. సపోజ్ ఆస్ట్రేలియా నుంచి క్రికెటర్స్, సౌత్ ఆఫ్రికా నుంచి, న్యూజిలాండ్ క్రికెటర్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్రికెటర్స్ వచ్చి కొంతమంది మన ఐపీఎల్లో ఆడతారు. మన బీసీసీఐ ఏం చేస్తుందంటే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకి, సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకి మనీ ఇస్తారు. మన ఇండియా క్రికెటర్స్ ఇచ్చి వాళ్ళ క్రికెటర్స్ మన లీగ్లో వచ్చి ఆడేదానికి మన ఇండియా బోర్డు వాళ్ళకి మనీ ఇస్తారు. ఎందుకు ఆడాలి కదా, అంటే వాళ్ళు ఇస్తేనే కదా కొద్దిగా అలా కలర్ఫుల్గా టీం. మన ఇండియా ఒకటే కాకుండా విదేశీ, దానివల్ల డ్రెస్సింగ్ రూమ్లో ఇండియా ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ ఇద్దరు కూడా ఒకే డ్రెస్సింగ్ రూమ్లో ఉంటారు, ఒకే హోటల్స్లో ఉంటారు. ఒక 2 months కలిసి ప్రయాణం చేస్తారు. దానివల్ల టీమ్ స్పిరిట్, టీమ్ గేమ్ అప్రోచ్, మెంటల్గా, ఫిజికల్గా ఒక్కొక్కరు సూచనలు, సలహాలు ఇచ్చుకుంటారు. ఇంతకుముందు ఇండియా టీంలో మనం ఫాస్ట్ ఐపీఎల్కి ముందు ఇండియా వేరే చేసామంటే మన ఇండియా క్రికెటర్స్ ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళతోనే రూమ్ షేర్ చేసుకుని ఉంటున్నారు. ఆ 2 months వాళ్ళతోనే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. ఒకరొకరు ఒక కమ్యూనికేషన్ బాగుంటుంది. దానివల్ల మన టాలెంట్ కూడా చాలా ఎక్కువ, ఇంకా మనకు స్కిల్స్ ఇంకా పెంచుకునేదానికి చాలా ఛాన్స్ ఉంది దీనివల్ల క్రికెట్కి. ప్లస్ దీనివల్ల బోర్డుకి లాభం ఉంటుంది, ఇండియా క్రికెట్ బోర్డుకి, ఫ్రాంచైజీకి, వాళ్ళకి లాభాలు వస్తాయి. అందరూ హ్యాపీయే దీనివల్ల, ఐపీఎల్ వల్ల. మొత్తానికి సరే ఇంత చెప్పాను. ఇంకోటి కూడా చెప్పాలి, చిన్న మాట. యూత్కి, ఎస్పెషల్లీ యూత్ అనే కాదు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా దయచేసి ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, ఈ టెలిగ్రామ్ యాప్లో బెట్టింగ్ యాప్స్ వాటికి నుంచి కొంతమంది ప్రమోట్ చేస్తాం, మిమ్మల్ని ఆ ఊబిలోకి లాస్తారు. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు 1000 రూపీస్, 5000, 10,000 మిమ్మల్ని ఆశ చూపిస్తారు. తర్వాత నుంచి వాళ్ళు మీ దగ్గర డబ్బులు లాగడం 1 lakh, 5 లక్షలు, 10 లక్షలు. దయచేసి దాని గురించి ఆలోచించుకోండి, వద్దు. బెట్టింగ్ యాప్స్ అనేది వద్దు. జస్ట్ క్రికెట్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చూడండి అంతే. జస్ట్ వాళ్ళు ఆడే గేమ్ ఎంజాయ్ చేద్దాం అంతే. ఇప్పుడు నాకు తెలిసి ధోని మేబీ లాస్ట్ సీజన్ అనుకుంటా. ఇంకా ఉన్న లెజెండ్స్ క్రికెట్ అంటే క్రికెట్గానే చూద్దాం మనం. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాన్ని నాశనం అయిపోయి, అప్పుల పాలైపోయి, ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళతో, బంధువుల దగ్గర బరువు పోవడం తప్పితే ఇంకేముండదు. దయచేసి మీరు బెట్టింగ్ యాప్ జోలికైతే పోవద్దు. జస్ట్ మనకి ఏదైనా జాబ్ చేసుకుంటే దాంట్లో చాలు. ఈ క్రికెట్ ఇవన్నీ చూడడం వరకే బాగుంటుంది. అదొక మాట చెప్పాలనుకున్నాను బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇంకా మ్యాచ్ చూద్దాం ఒకసారి. మ్యాచ్ 22nd, అబ్సల్యూట్లీ దట్ వాస్. మనందరికీ తెలుసు ఐపీఎల్ ఈసారి
కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ బెంగళూరు. యా, మ్యాచ్ స్టేడియం కోల్కతా ఈడెన్ గార్డెన్స్, March 22nd 7:30 ఫస్ట్ మ్యాచ్. టీం చాలా చేంజ్ అయింది కోల్కతా టీం. లాస్ట్ ఇయర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు, బట్ ఈసారి రహానే. రాజేష్ బెంగళూరు కూడా విరాట్ కోహ్లీ లేడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, బట్ వాళ్ళ టీం కెప్టెన్ డూప్లిసిస్ కాకుండా రజిత్ పట్టిదార్ కెప్టెన్ అయ్యారు వాళ్ళకి. టీం అయితే ఓకే. చూద్దాం సార్ అసలు ఎలాగ ఏంది స్క్వాడ్స్ చూస్తే. యా, బెంగళూరు చూద్దాం. రాజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ, రజిత్ పట్టిదార్, దేవదత్ పట్కల్, జతీష్ శర్మ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, కునల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టోన్, రొమారో షఫర్, జాకబ్ బెత్తెల్, స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాష్ హాజిల్వుడ్, నువాన్ తుషార, లుంగిడి ఎంగిడి, యష్ దయాల్. టీం అయితే బాగానే ఉంది కూడా. కేకేఆర్ అజింక్య రహానే, మనీష్ పాండే, రింకు సింగ్, క్వింటన్ డికాక్, రహమతుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్, ఆండ్రీ రసిల్, అమనదీప్ సింగ్, అంకుల్ రాయ్, రోహన్ పవల్, వెంకటేష్ అయ్యర్, మోయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మయాంక్ మార్కాండే, ఉమరన్ మలిక్, అందిచ్ నోకియా, స్పెన్సర్ జాన్సన్. మనం ప్రిడిక్షన్ చేయలేము ఫస్ట్ మ్యాచ్. వాట్ ఎవర్ టీంలో అయితే మనకు బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్గానే ఉన్నాయి. కెప్టెన్స్ ఇవ్వక రహానే, ఇవ్వక పట్టిదార్, ఇద్దరు. రహానేకి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ రజిత్ పట్టిదార్ ఫస్ట్ టైం కాబట్టి ఇంకా బోత్ టీమ్స్ ఆర్ ఈక్వల్గానే ఉన్నాయి. మ్యాచ్ కోల్కతాలో ఉంది 7:30కి. బట్ ఎంటైర్ ఐపీఎల్ సినారియో అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్ కావాలని అడగండి, కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ ఓవరాల్ ఈసారి మాత్రం దుమ్ము దొరుకుతుంది ఐపీఎల్ అయితే. సరే, క్యాష్ లీగ్, రిచ్ లీగ్, దీనివల్ల కాసులు వర్షం అంతే ఒక్కొక్కరికి. అంటే కార్పొరేట్ కంపెనీస్కి, వాళ్ళు బోర్డుకి, బీసీసీఐ, కార్పొరేట్ కంపెనీస్, క్రికెటర్స్కి, మొత్తానికి అందరికీ అయితే హ్యాపీ దీనివల్ల. చూసి మనం ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి అంతే. ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్స్ అలాట్.